నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్తుతి ప్రదాతవై. రాజుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సావాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సావాసం. రాజుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. రాజుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే.
ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. మహారాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మరి ఒకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి దేవుడు మీరు మంచిగా నడిపించాడు, నీ ముందు నిలబెట్టాడు. మా నాన్నగారు, మా అమ్మగారు గొప్ప దైవజనుడు, సంగీతరావు బిషప్ గారు, సంగీతరావు గారు, వారి బిడ్డగా మీ ముందు నిలబడే శక్తి నాకు ఇచ్చాడు. వారిని బట్టి, తల్లిదండ్రులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, నాకు మంచి తల్లిదండ్రులు ఇచ్చావు నాయన, వారి గర్భంలో ఉదయింపు చేసావు ప్రభువా అని ఎప్పుడు ఆయనను స్తుతిస్తూ ఉన్నాను. వారి ప్రార్థన, వారు చేసిన దీక్ష, వారు పడిన శ్రమలే ఈ రోజు నన్ను ఈ విధంగా మీ ముందు నిలబడి మాట్లాడడానికి, దేవుని మాటలు చెప్పడానికి నాకు ఈ అర్హత అనుగ్రహించిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సేవా పరిచర్యలో దేవుడు ఎంతోమంది చక్కని బిడ్డలను నాకు అనుగ్రహించాడు. వారిని బట్టి కుటుంబాలు అనుగ్రహించాడు. వారిని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి విజయవాడలో ఆశ్రమ పరిచర్య జరుగుతుంది. విజయబాబు, తన భార్య, తన బిడ్డలు ఈ సేవలో చేదోడు వాదోడుగా ఉంటూ వారి పరిచర్యను ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. వారి బావమరుదులు ఈ పరిచర్యను ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఆ కుటుంబాలు దేవుడు ఇచ్చాడు. కనుక ఆ కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మా నాన్నగారు చెప్పేవాడు, ఒరే విశ్వాసులు అంటే మనకు తల్లిదండ్రులు రా, వాళ్ళు మనం పోషిస్తున్నారా, వాళ్ళ కొన్నదాళ్ళు మనకిస్తున్నారా, వాళ్ళ మంచాలు మనకిస్తారు, వాళ్ళ గదులు మనకిస్తున్నారా, వాళ్ళ కోసం మనం ప్రార్థించే బాధ్యత మనదిరా అని నాన్న ఎప్పుడు చెప్తుండేవాడు. నాన్న 70 సంవత్సరాలు పరిచర్య చేశాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని నాన్న ఎవరి మీద ఆధారపడాల, 70 ఏళ్ళు దేవుని మీద ఆధారపడి తన జీవితాన్ని 7 పిల్లలు 10 మంది కుటుంబంతో నాన్న మరి దూర ప్రాంతాలు, అడవి ప్రాంతాల్లో పరిచర్య చేశాడు. అటువంటి నాన్న ఇచ్చిన దేవునికి ఎన్ని వందనాలు చెల్లిస్తే నా రుణం తీరుతుందని మరి ఒకసారి మీ ముందు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆశీర్వాదకరం అన్నాడు. దేవుని మాటలు, దేవుని ప్రార్థనా జీవితం, భక్తి జీవితమే నిన్ను పరలోకానికి తీసుకువెళుతుంది. నీ ఆత్మను పరలోకానికి పంపిస్తుంది, లేకపోతే నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. నీ ముందు పెట్టాడు దేవుడు. ఏ వైపు వెళ్తావో, అటు పరలోకం వైపు వెళ్తావా, ఇటు నరకం వైపు వెళ్తావా, నీ ఇష్టమే. ఆలోచించుకో. నీ నిర్ణయాన్ని బట్టి ఉంటుందని ఇక్కడ అనేక మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. నీ నిర్ణయమే. డెసిషన్ డిసైడ్స్ యువర్ డెస్టినీ అన్నాడు ఒక ఆయన. డెసిషన్ డిసైడ్స్ యువర్ డెస్టినీ. నీ లక్ష్యం, నా లక్ష్యము పరలోకం వెళ్ళాలి. నరకం మన ప్రక్కనే ఉంది. నరకం తప్పించుకొని పరలోకానికి వెళ్ళాలి. ఇది మన లక్ష్యం. ఒక క్రైస్తవునిగా, క్రీస్తు బిడ్డగా దేవుడు అందుకే మానవుడిగా లోకానికి వచ్చాడు. నశించిపోతున్న మానవాడిని నరకం నుంచి తప్పించి పరలోకానికి తీసుకోవడానికి ద అన్సీన్ గాడ్ అపియర్డ్. జీసస్ అదృశ్యుడైన దేవుడు దృశ్యుడిగా లోకానికి రావడానికి అవసరం ఏమిటంటే నశించిపోతున్న మానవాళ్ళని రక్షించి
నరకము నుంచి తప్పించి పరలోకానికి తీసుకొని పోవడానికే ఆ లక్ష్యంగా ఆయన వచ్చాడు. కనుక లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాశక్తులు లక్ష్య సాధనలో చూపించాలి. అదే విజయ రహస్యం. అదే విజయ రహస్యం. లక్ష్య సాధన చేయమరా నరుడా, సాధ్యము కానిది లేదురా. కృషి ఉంటే మనిషి ఋషి అవుతాడు. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనేన కలహం నాస్తి 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 జాగ్రత్త భయం. కృషి ఉంటే మనిషి ఋషి, మహారుషి, మహర్షి. నువ్వు నీతిమంతుడిగా ఉండాలి, నిర్దోషిగా ఉండాలి, నిరపరాధిగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి, ఆ పరిశుద్ధ పట్టణానికి వెళ్ళాలి. ఇది దేవుని ఆశ నీ యొక్క విషయంలో. ఈ బైబిల్ గ్రంథంలో 121వ కీర్తన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 121వ కీర్తన. కొండల తట్టు నా కనులు ఎత్తుతున్న నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఎందుకంటే ఆయన భూమిని ఆకాశమును ఇచ్చినవాడు. కొండల తట్టు నాకు కనులు ఎత్తుతున్నాను. కొండల తట్టు చూస్తే ఏమొస్తుందా? నువ్వు కొండల తట్టు చూస్తుంటావు, అమెరికా వైపు చూస్తుంటావు, గొప్పల దగ్గర చూస్తుంటావు. పేదోడింటికి వెళ్ళవు నువ్వు. ఎప్పుడు గొప్పోళ్ళు డబ్బునోళ్ళు ఎక్కడ ఉంటారు, ఎత్తుకుతూ ఉంటావు. జాగ్రత్త. కొండల తట్టు చూడకూడదు. ఇశ్రాయేలీయులు కొండల తట్టు చూశారట. మాంసం లేదే, మాకు తిండి లేదే అని చచ్చారంతే. కొండల తట్టు నా కనులు. కొండల తట్టు ఏం చూస్తే ఏమొస్తుంది? కొండల తట్టు నా కనులు నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఎవరు యెహోవా అంటే ఎవరు? ఆయన శక్తి ఏంటి? ఆయన సామర్థ్యం ఏమిటి? ఆయన భూమి ఆకాశములు సృజించిన సృష్టికర్త. ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. ఆయన భూమి ఆకాశము సృజించిన సృష్టికర్త. 146వ కీర్తనలో 5 చదవండి, 6వ వచనం. ఆయన ఆకాశమును భూమిని సముద్రములను దానిలో సర్వము సృజించిన వాడు. ఆకాశమును, ఈ భూమిని, అందులో సర్వమును సృజించిన వాడండి దేవుడు. యేసయ్య అంటే ఎవరండి? అదృశ్యుడైన దేవుడు, యెహోవా ఉన్నవాడు అనే దేవుడే దృశ్యుడిగా యేసు ప్రభువుగా లోకానికి వచ్చాడు. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన మరలా రాబోతున్నాడు. ఆకాశమును భూమిని సముద్రమును దానిలో సర్వమును సృజించిన వాడు. ఎలాగనగా ఆయన భూమి ఆకాశము సృజించిన వాడు. ఆయన నీ పాదము తొట్టెలనియ్యడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవానికి నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. యెహోవాయే, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. నిన్న మా అబ్బాయి మా కోళ్ళు ఇద్దరు బండి మీద వెళ్ళారు. ఎవరో ముందు పిల్లలు స్పీడ్కి వెళ్ళిపోతానంటే వీళ్ళు పక్కకు తప్పుకున్నారు, కింద పడిపోయారు. నేను ఒకప్పుడు కారులో వెళుతున్నా, మందిరం కోసం వెళుతున్నా, మీటింగుల కోసం వెళుతున్నా. హైదరాబాద్ నుంచి వరంగల్ చీకరిసిన వెళుతున్నా. ఇంకా 10 నిమిషాలు వెళ్ళిపోతా. వెంటనే యాక్సిడెంట్ అయిపోయింది. నిద్ర వచ్చేసింది, కళ్ళు మూతపడిపోయాయి, యాక్సిడెంట్ అయిపోయింది. ఆ రోజే చచ్చిపోవలసింది. యెహోవా నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఎవరు చెప్పగలరు ఈ మాటలు? ఎవరు చెప్పగలరని పరమేశ్వర ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. 33వ కీర్తన 16 చదవండి. 33వ కీర్తనలో 16 చదవండి. కనుక బైబిల్ ఎక్కువ నిన్ను కాపాడేవాడు నీ దేవుడు. 33వ అధ్యాయంలో 16 చదవండి. ఏ రాజును సేనా బలము చేత రక్షించబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పించజాలదు. వారి ప్రాణమును మరణము నుంచి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను.
నువ్వు అనుకుంటున్నావేమో, రాజు అనుకుంటున్నాడు నాకు సైన్యం ఉంది కదా అనుకుంటున్నాడు, వీరుడు అనుకుంటున్నాడు నాకు బలం ఉంది అనుకుంటున్నాడు, నాకు కండలు ఉన్నాయి అనుకుంటున్నాడు, నాకు గుర్రాలు ఉన్నాయి అనుకుంటున్నాడు. ఎంత బలమున్నా బలగమున్నా నిన్ను తప్పించలేదురా నాయనా. కరువులో వారి ప్రాణం మరణము నుంచి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. నిన్ను కాపాడేవాడు. 31వ కీర్తనలో 23 చదవండి. 31:23. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప జాగ్రత్త. ఓ విశ్వాసి జాగ్రత్త. నువ్వు ఎలాగున్నావు? నీ డబ్బును బట్టి, నీ బలమును బట్టి, నీ శక్తిని బట్టి యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతికారము చేయును అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టు. 34:19-20 చదవండి. 34వ కీర్తన 19:20. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో యెహోవా వానిని విడిపించును, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటైనను విరిగిపోదు. నీ ప్రాణము కాపాడేవాడు, నీ ఎముకల్ని కాపాడేవాడు, నిన్ను కాపాడేవాడు కునికొడు నిద్రపోడు. నువ్వే వైపు చూస్తున్నావు? కొండల వైపు చూస్తున్నావా? లోకం వైపు చూస్తున్నావా? డబ్బు వైపు చూస్తున్నావా? నీ చూపు ఎక్కడుంది? నిర్గమాకాండం 23వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట చెప్తున్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలు 40 లక్షల మంది నడిపిస్తున్నాడు. నిర్గమాకాండము 23వ అధ్యాయంలో 20 నుంచి చదవండి. ఇదిగో ఏ మోషేస్, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించడానికి ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు. ఒకవేళ మీరు పాడైపోయారా, మీ అతిక్రమణ ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పిన యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువును నీ విరోధులకు విరోధనయ్యుందును. బా ఎట్లనగా నా దూత నీకు ముందుగా పంపించి, నా దూతను పంపిస్తాను ఆయన నీ ముందు, నిన్ను కాపాడడం కోసం, నీ త్రోవలో నిన్ను కాపాడడం కోసం, ఈ ప్రయాణంలో నిన్ను కాపాడడం, నా దూతను నీకు పంపిస్తాను. నువ్వు దేవుని మాట జాగ్రత్తగా విన్నట్లయితే నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధులు ఉంటారు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, 121వ కీర్తన నీకు కంటతో రావాలా. కొండల తట్టు నా కనుడు నాకు సహాయం ఎక్కడ ఉండవచ్చును, యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశము సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్టెలనియ్యాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్క యెహోవా నీకు నీడగా ఉండును. పగల ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల నీకు తగలదు. అపాయము లేకుండా యెహోవా నిన్ను ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపో, నీ ప్రయాణాలలో, ఈ జీవన యాత్రలో. 28వ అధ్యాయంలో ఆదికాండములో 15వ అధ్యాయంలో ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. యాకోబు మీకు తెలుసు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ఈ యాకోబు ఆయన తన మేనమ్మ గారింటిగా ప్రయాణం అయిపోతున్నాడు. బెయేర్షెబాను చూడండి, 28వ అధ్యాయంలో 15 ఇస్తామండి. 28వ అధ్యాయంలో 10 నుంచి చదవండి. 28:10 నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. యాకోబు బెయేర్షెబా నుంచి బయలుదేరి హారాను వైపుకు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఒకటి తీసుకొని తలగడగా చేసుకొని అప్పుడు అతను ఒక దర్శనం వచ్చింది, ఒక కళ వచ్చింది. యాకోబుకి పారిపోతున్నాడు, అన్నయ్య చంపేస్తాడేమో, అన్నను మోసం చేశా, నాన్నను మోసం చేశా కనుక దేవుడు భయం కలిగిన వాడు పారిపోతున్నాడు. నాన్న అన్నాడు వెళ్ళిపోయి ఇక్కడ ఉండకూడదు, నువ్వు అమ్మ నాన్నమ్మ కలిసి చెప్పారు వెళ్ళిపో ఇక్కడి నుంచి. తర్వాత అప్పుడు ఒక కలగాను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశం అని అంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండేది. దేవుని దూతలు నీ పక్కన ఉంటారు. నా ప్రియ స్నేహితుడా, ఏ ప్రభువు నువ్వు కలిగి ఉన్నావో ఆ ప్రభువు దూతలు ఎప్పుడు నీ తోడుగా ఉంటారని ఇక్కడ
మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ 91వ కీర్తన చూడండి ఏమన్నాడు. 91వ కీర్తనలు ఏమంటాడు? 91వ కీర్తనలో గాడ్ విల్ కమాండ్ హిజ్ ఏంజల్స్ టు ప్రొటెక్ట్ యూ వేర్ ఎవర్ యు గో. నీకు అపాయమేమీ రాదు, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞ. ఎవడు చెప్తాడు ఏ మాటలు? ఓ పరిగెడుతుంటావు అంతే, దేవుణ్ణి వదిలేసి పరిగెడుతున్నావా? ఎవరు చెప్తారు ఈ మాటలు? నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా, నీ పాదము రాయి తగలకుండా తమ చేతులు కాళ్ళ కింద పెడతారు రా నాయన పిచ్చోడా. దేవుడి కోసం పరిగెత్తవా? సంఘక్షేమం కోసం పరిగెత్తు, సంఘాన్ని బలపరుచు, నీకు అప్పగించబడిన కుటుంబంలో దీవెనకు పాత్రుడిగా చెయ్యి. వాళ్ళు సిద్ధపరుచు, నువ్వు సిద్ధముగా ఉండు, వాళ్ళు సిద్ధపరుచు. అదేమి లేదు, తిన్నామా తొంగున్నామా తెల్లారిందా, ఎలా బాగుపడతావు? దేవుని కాపుదల నీకు అక్కర్లేదా? కొండల తట్టు నా కొనులు నాకు సహాయం ఎక్కడ ఉండి వచ్చు. ఎక్కడి నుంచి వస్తుంది కొండలో? అయ్యా కొండలు తవ్వితే బంగారం వస్తుందండి, కొండలు తవ్వితే వెండి వస్తుంది, వెండి కొండలండి, బంగారం కొండలండి. ఆ కొండలో పోతే నువ్వు పోతావు. కొండల కోసం చూడద్దు, కొండల కోసం చూడద్దురా నాయన. భూమి ఆకాశం యెహోవా కోసం చూడవయ్యా. నిన్ను కాపాడువాడు కురుకడు నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కనుక గాడ్ విల్ కమాండ్ హిజ్ ఏంజల్స్ టు ప్రొటెక్ట్ యూ వేర్ ఎవర్ యు గో. ఇక్కడ యాకోబు ప్రయాణమైపోతున్నాడు, దేవుడు కనిపించి మాట్లాడుతున్నాడు, దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నాడు. తర్వాత 13 మరి యెహోవా వానికి దానికి పైగా నిలిచి 13 వచ్చింది 28-13 ఆది కాండము 28వ అధ్యాయంలో 13వ వచనములో మరియు యెహోవా దానికి పైగా నిలిచి ఉండి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను యెహోవాను, నీవు పండుకున్న ఈ భూమి నీకును నీ సంతానమునికి ఇచ్చేదను. తర్వాత నీ సంతానము భూమి మీద లెక్క ఇసుక రేణువుల వలె అగును. నీ పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడును అని చెబుతూ ఒక చక్కని మాట 28-15 వచనంలో దీన్ని అండర్లైన్ చేసుకుని కంఠస్థం పెట్టుకోవాలి. ఈ వాగ్దానాలు కంఠస్థ. అయ్యా యాకోబుకు వాగ్దానం చేస్తావు నాయన, అబ్రహాముకు వాగ్దానం చేస్తావు, ప్రభువా నాకు వాగ్దానం దయచేయి నాయన. అక్కర్లే అయ్యా నాకు డబ్బులు కావాలి నాయన, బంగారం కావాలి నాయన, నాకు లోకం కావాలి నాయన. పోతావు. నరకం అనేది దేవుడు మనుషుల కోసం చేయలేదండి, సాతానికి మన దూతలకి చేశాడు. సాతానికి మన దూతలకి చేశాడంతే నరకం. అయితే మనం వాడు వెనక్కి వెళ్ళిపోయి ఆడుతో పాటు నరకంలోకి పోతున్నాం. అది కారణం. ఆడుతో స్నేహం చేసావు, తీసుకుపోతాడు నరకానికి. నేను జాగ్రత్త. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో 15లో చెప్తున్నాడు ఒక మాట, వాగ్దానం ఇది. ఇదిగో యాకోబు నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలములోనూ నిన్ను కాపాడుచు. ఒక పాయింట్. ఇదిగో యాకోబు, ఇశ్రాయేలు, నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించదను, నీతో చెప్ప నెరవేరు వరకు నిన్ను విడవను. ఇది దేవుడు యాకోబుకి ఇచ్చిన ఒక ప్రమాణం, వాగ్దానం. ఇది ఎప్పుడు నీ గుండెలో పెట్టుకోవాలి. ఏమన్నాడు? ఇదిగో నేను నీకు తోడయ్యుండి, నీకు తోడయ్యుండి. దేవుని తోడు కావాలండి. దేవుని తోడు నీకుందా? దేవుడి దీవెన నీకుందా? ఈ ఉదయకాల సమయంలో దేవుని తోడు నీకుందా? ఆ స్పృహ నీకుందా? నా దేవుడు నాకు తోడుకున్నాడని ఒక నిశ్చయిత నీకుందా? నువ్వు లోకంలో తిరిగితే, లోకంతో తిరిగితే దేవుడు నీకు తోడుగా ఎందుకుంటాడు? నేను నీకు తోడయ్యుండి
2, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడి. 3, ఈ దేశానికి మరలా రప్పించి. 4, నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను ఎడబాయను. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చూడండి, దేవుడు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 5 చదవండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయన ఇక్కడే మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పింది కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో నేటి ఈ క్రైస్తవ జీవితంలో, నేటి అంతిమ చివరి దినాలలో ఉన్న నీవు ఏం చేయాలంటే, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉండాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా అని అన్నాడు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతానని. ఈ 121వ కీర్తనలో లాస్ట్లో ఏమన్నాడండి, నీ నిరంతరము, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. దేవుడి చేతి నిన్ను కాపాడేవాడు నేను ఉన్నాను రా, నీకెందుకు? నీ పాదము తొట్టెలనయ్యను, నిన్ను కాపాడేవాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. ఆయన తన భక్తులను కాపాడును, పరదేశులను కాపాడును, విశ్వాసులను కాపాడును, సాధువులను కాపాడును, ఎముకలు కాపాడును. ఈరోజు నేను మీ బుద్ధి నిలబడ్డానంటే దేవుడు కాపాడబట్టే. రోజు కారు యాక్సిడెంట్లో అయిపోయింది. ఏ కాలు చేయకపోతే ఎలాగుండేది, కుంటుడుగా ఉండేవాడినేమో. కనుక దేవుడు మా నాన్న ప్రార్థన, మా అమ్మగారి ప్రార్థన, సంఘ ప్రార్థనలు, సేవకుల ప్రార్థనలు ఇవన్నీ క్రమరించి ఈరోజు సజీవుడిగా మేము నిలబడే గొప్ప కృప ఇచ్చాడు. అలాగే విజయబాబు కూడా ఒకసారి కాలు విరిగిపోయింది. డాక్టర్లు అన్నారు 2 లక్షలు 3 లక్షలు కావాలన్నారు. ఎక్కడి నుంచి వస్తే 2 లక్షలు 3 లక్షలు? దోచుకునే వాళ్ళ దగ్గర ఉంటాయి. మరి దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అలాగే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, మందు ఇచ్చాడు, చూశాడు, దానికి అతుక్కుందాడు విజయ్ కుమార్ అన్నాడు. అంతే, నాకు తెలియదండి. ఆయన దేవుని వదిలేసి వెళ్ళిపోయాడు కాబట్టి కాలు విరిగిపోయింది అన్నాడు ఒక ఆయన. అరే, గొర్రె గోతులో పడితే రాళ్ళు వేసేవాళ్ళు ఎక్కువ మంది, గొర్రె గోతులో పడితే లేపేవాడు ఉండరు, రాళ్ళు వేసేవాళ్ళే. నా ప్రియ సహోదరి సహోదరులారా, కొండల తొట్టు నాకు అక్కడ 2వ సమయంలో 8-9 చివరిగా 2వ సమయాల గ్రంథంలో 8వ అధ్యాయంలో 9 చదవండి. 8వ అధ్యాయంలో 6వ వచనం. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఈ వాక్యం వింటున్న నీకు కాపుదల కావాలంటే యేసు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన నిన్ను కాపాడేవాడు. ఆయన నీడ కిందకి మహోన్నతుల చాటును నివసించువాడు. నిన్ను కాపాడేవాడు. నిరంతరం నిన్ను కాపాడే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుని మాటలు దీవించుడుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, 127వ కీర్తన జ్ఞాపకం చేసుకున్నావు, యాకోబు చరిత్ర జ్ఞాపకం చేసుకున్నావు. నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నీకు కాపాడుతాను రా బాబు అని చెప్పావు. నాయన, నీ బిడ్డల కాపాడండి. ఈ భయంకరమైన రోజుల్లో, ఈ మండు వేసవ కాలంలో ఉన్నావు, కాపాడండి, రక్షించండి, నీ రాజ్యానికి సిద్ధపరచండి. యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహాయ సహకారాన్ని నిరంతరం తోడుగా ఉండి అధికంగా వర్ధలు చేయునుగాక. ఆమేన్.